ఒక యువకుడు ప్రపంచం ముందు భారతదేశాన్ని తలెత్తుకుని నిలబడేలా చేశాడు. ఆయనెవరో తెలియాలంటే చివరి వరకు చూడండి. చిన్నప్పటి నుండి ఆయనకు ఒక ప్రత్యేక లక్షణం ఉండేది. ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మేవాడు కాదు, ప్రశ్నించేవాడు. కొన్ని రోజుల తర్వాత తండ్రి మరణంతో కుటుంబ భారం మొత్తం అతని మీద పడింది. పేదరికం, అవమానాలు, నిరాశ. కొన్ని రోజులు ఆయన ఆహారం కూడా లేకుండా తిరిగిన సందర్భాలున్నాయి. కానీ ఆయన ఒక్క విషయాన్ని మాత్రం వదలలేదు. అదే ఆత్మవిశ్వాసం. అప్పుడు ఆయన జీవితంలోకి వచ్చాడు రామకృష్ణ పరమహంస. ఆయన మనసులో ఎప్పటి నుంచో ఉండే ప్రశ్నను అడిగాడు. అదే, మీరు దేవుణ్ణి చూశారా అని. దానికి రామకృష్ణ గారు, అవును, నిన్ను చూస్తున్నట్టే చూశాను అని చెప్పాడు. అక్కడే నరేంద్రుడు ధ్యానం చేసి జ్ఞానం పొంది స్వామి వివేకానందుడిగా మారాడు. దాని తర్వాత 1893 చికాగోలో ప్రపంచ మత సభలో పాల్గొన్నాడు. అందరూ ఆ సభలో వారి వారి దేశ సాంప్రదాయాల గురించి చెప్పారు. చివరిగా స్వామి వివేకానంద వేదిక మీద సాధువుగా చెప్పిన ఆయన మొదటి మాట, ఆల్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పాడు. ఆ ఒక్క మాటకు సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది. ఆయన చెప్పిన స్పీచ్ ప్రపంచం నిలబడి చప్పట్లు కొట్టింది. ఆ రోజు భారతదేశం ప్రపంచానికి తన శక్తిని చూపింది. భారతదేశ సాంప్రదాయం, భారతదేశ గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా చేసిందే స్వామి వివేకానంద. అందుకే ఆయన చెప్పేది ఒక్కటే, లేచి నిలబడి మేలుకో, గమ్యాన్ని చేరే వరకు ఆగకు అని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.